దర్జని, జాయ్ఫుల్ హోమ్ గార్డెన్, మీ సరోజిని ఆంటీని, డిజర్ట్ రోసెస్. ఇవి కూడా దిష్టి పూలు బాగున్నాయా? షేడ్కి అట్లా పెట్టేశారు. ఇవి కనిపించట్లేదు అనుకుంటాను. కిందకు ఉన్నాయి చూడండి, గుచ్చుకునేటట్టు ఉన్నాయి. సో కొన్ని మొక్కలు అయితే పోయినాయి, ఇంకా తప్పదు, మనకి వస్తుంటాయి పోతుంటాయి. ఇది పల్స ఇది పల్స. ఇవన్నీ క్లీన్ చేయించాలండి. అట్లా పెట్టేసారు స్టాండ్స్ అవన్నీ. దీన్ని మళ్ళీ సెట్ చేయాలి. ఇది కూడా ఈ మొక్క కూడా ఇది ఆర్చిడేనండి. ఇది నేల మీద పాకేది. అబ్బా, ఈ చెట్టు చూడండి ఎట్లా అయిపోయింది. పర్వాలేదు, ఇవి కూడా విత్తనాలు తీస్తే మళ్ళీ మనకు వస్తాయి. ఈ పువ్వు చూపిస్తాను, దీంట్లో వేసేస్తున్నాను. ఈ పువ్వు చూస్తాను. ఈ మొక్క ఏంటో చెప్పండి. ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను నేను. ఇది చచ్చిపోయింది అనుకున్నాను నేను యాక్చువల్గా, కానీ ఇది బతికింది. ఇదండి. సో 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ విత్తనాలు తీసేటేద్దాం. చూడండి, ఆర్చిడ్, సరే, బోన్సాయి, రావి, మర్రి, ఇది రావి. సో ఈ కింద మొక్కలు చూడండి ఎంత చెత్తగా ఉన్నాయి. ఇది కూడా బోన్సాయి. దీని నుంచి కూడా గడ్డి బాగుంది. ట్రంక్ చూడండి ఎట్లా ఉందా. సో హ్యాంగింగ్ పాట్స్ కూడా పర్వాలేదు. అదైనా నెట్ట కట్టడం మూలానే మాత్రమన్నా ఉన్నాయేమో. సో ఫ్రెండ్స్, ఇది విరజాజి, ఇది సంపంగి. ఇది ఇట్లా అయిపోయింది. ఇదేమో విరజాజి, ఇది పారిజాతం. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కిందకి వెళ్ళినవి. సో కాయలన్నీ పండిపోయి ఉన్నాయి, కోద్దాము. టేబుల్ లెమన్, ఇదో చూడండి. ఇదిగోండి, టేబుల్ లెమన్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మనకి క్లవ్ బీన్స్ కూడా బాగానే ఉన్నాయండి. క్లవ్ బీన్స్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈసారి బాగానే వస్తాయి. ఇదిగోండి, అందులోంచి తీసి ఇందు నుంచి పెట్టాను. విరజాజి చెట్టు, విరజాజి బాగుందా. ఇది సంపంగి. ఇది కూడా యాక్చువల్గా కింద పెట్టేయాలి, మరి ఎందుకు ఉంచారు. ఫస్ట్ టైం కింద మొక్కలు వద్దన్నారు, ఇప్పుడు అన్ని కిందకి వెళ్ళిపోయినాయి. పెద్ద మొక్కలన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. తెల్ల గల్జేరు, అదే పునర్వ. సమ్మర్లో చూడండి. ఇదిగోండి మరువం, చూడండి ఎట్లా ఉన్నాయి. మరువము ఉంటాయి ఉండవు, ఈ ఎండకి చూస్తారు చూడరు సరిగ్గా అనుకున్నాను. సో మస్తు ఉంది, బాగుంది కదా. సో ఇదొక వీడియో. సో సెకండ్ పార్ట్ ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం.